విజయవాడను వరదలు అతలాకుతలం చేశాయి. ఓవైపు బుడమేరు, మరోవైపు కృష్ణానదిలో వరద ప్రవాహం పెరగడంతో విజయవాడలోని చాలా కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. అయితే ఇదే సమయంలో కృష్ణానదిలో బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ను ఢీకొట్టడం సంచలనంగా మారింది. ఈ బోట్లు సృష్టించిన విధ్వంసంతో ప్రకాశం బ్యారేజ్కు చెందిన 67, 69, 70 గేట్లు దెబ్బతిన్నాయి. దీనికోసం ఆ గేట్లను కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఇంకోవైపు ప్రకాశం బ్యారేజ్కి బోట్లు ఢీకొన్న ఘటనపై సీఎం చంద్రబాబుకు నివేదిక చేరింది. బ్యారేజ్కి బోట్లు ఢీకొన్న సంఘటనలో కుట్ర కోణముందని నివేదికలో వెల్లడించారు అధికారులు. ఇప్పటి వరకు ఈ బోట్లు తమవేనని ఎవరూ రాకపోవడమే కుట్ర కోణముందనడానికి నిదర్శనమని నివేదికలో తెలిపారు అధికారులు. బ్యారేజ్ను ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు, కార్యకర్తలవని నివేదికలో నిర్ధారించారు. వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అంశాల బోట్లుగా గుర్తించినట్టు నివేదికలో వెల్లడించారు. ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్, ఉషాద్రికి చెందిన బోట్లను వినియోగించుకునేవారని నివేదికలో తెలిపారు. బోట్ల రిజిస్ట్రేషన్ల నెంబర్ల ద్వారా యజమానులను గుర్తించినట్టు తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ను ఢీకొట్టాయి మరో 2 బోట్లు ఉషాద్రి, కర్రి నరసింహస్వామి, గూడూరు నాగమల్లీశ్వర్ల బోట్లుగా గుర్తించారు. ఉషాద్రికి చెందిన 3 బోట్లను కలిపి కట్టడం వెనుక కుట్రాకోణముందని నివేదికలో వెల్లడించారు. ఇక సహజంగా 3 బోట్లు కలిపి కట్టారని నివేదికలు స్పష్టం చేశారు అధికారులు. ఇనుప చైన్లతో రాకుండా ప్లాస్టిక్ రోప్స్తో బోట్లను కట్టేసినట్టు గుర్తించారు. తాము హెచ్చరిస్తున్న ఇనుప చైన్లతో బోట్లను కట్టలేదని స్థానికులు చెప్పారని నివేదికలో వెల్లడించారు. తమ బోట్లతో పాటు సమీపంలోన మరో 2 బోట్లు కూడా కొట్టుకెళ్లే ప్లాన్ చేశారని నివేదికలో చెప్పుకొచ్చారు అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. అమూల్య, ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 3 బోట్లు ఏదైతే బోట్లు ప్రకాశం బ్యారేజీకి తగులుకున్నాయో దానికి సంబంధించిన నివేదికని సీఎం చంద్రబాబుకి అందించారు. అయితే ఈ నివేదికలో కొంత కాన్ఫరెన్స్ ఏంటంటే వైసీపీకి సంబంధించిన నేతలు కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఈ బోట్లని విడుదల చేశారు. అది ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటనగానే ప్రస్తుతం నివేదికలో పొందుపరిచిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ బోట్లు తమాయి అని ఎవరు కూడా ఇప్పటి వరకు ఎంత ఘటన జరిగి ఒక పక్క కౌంటర్ వెయిట్లు కూడా బోట్ల దగ్గర ఇరిగిపోయిన పరిస్థితి ఉంది. ప్రకాశం బ్యారేజ్ 2 గేట్లకు సంబంధించిన కౌంటర్ వెయిట్లు ఇరిగిపోవటం ఇంత పెద్ద ఘటన జరిగినప్పటికీ కూడా ఈ బోట్లకు సంబంధించిన యజమానులు ఎవరు కూడా ఈ బోట్లు మావి అంటూ కూడా ఎవరు ముందుకు రాకపోవటమే ఈ ఘటనకు సంబంధించి ఉద్దేశపూర్వకంగా జరిగిందనే అంశానికి పోలీసులు ఒక నిర్ధారణగా వచ్చారు. దానిలో నివేదికలో కూడా దీన్నే పొందుపరుచుకుంది. మరోపక్క తలసిల రఘురాము, అదేవిధంగా నందిగాం సురేష్ మాజీ ఎంపీ, వీళ్ళిద్దరూ సంబంధించిన అనుచరులు సంబంధించిన బోట్లే దీన్ని పక్కా ప్రణాళికలతో చేశారు అనే దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు నివేదికలో పేర్కొనడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ బోట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ల ద్వారా యాజమాన్యాలను గుర్తించినట్టు కూడా పోలీసులు నివేదికలో పొందుపరిచారు. ఇటు నందిగాం సురేష్, అదేవిధంగా తలసిల రఘురాంకు సంబంధించిన అనుచరులు ఉషాద్రి, కర్రి నరసింహస్వామి, గూడూరు నాగమల్లేశ్వరరావు, వీళ్ళ ముగ్గురికి సంబంధించిన బోట్లుగా కూడా గుర్తించడం జరిగింది. నందిగాం సురేష్ అక్రమ ఇసుకకు సంబంధించి అక్రమ ఇసుక తవ్వేందుకు ఉషాద్రికి సంబంధించిన బోట్లు ఉపయోగించేవారంటూ కూడా పోలీసులు ఈ నివేదికలో పొందుపరిచిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ బోట్లు బ్యారేజ్ తాకడానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక కుట్ర కోణం దాగింది, కావాలనే ఉద్దేశపూర్వకంగా. ఎందుకంటే వరదలు వచ్చే సమయంలో బోట్లని ఐరన్ రోప్ తో కడతారు, కానీ ఇక్కడ ఒక్కొక్క బోట్ ని ఐరన్ రోపులతో కట్టే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ 3 బోట్లు కూడా కలిపి ఒకసారి కట్టారు. అదేవిధంగా కనీసం 3 బోట్లని కూడా ఎక్కడ ఐరన్ రోప్ తో కట్టకుండా కేవలం నైలాన్ తాడుతో కట్టడం జరిగింది. అంటే ఇది కేవలం ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటన చోటు చేసుకుంది అనేది కొంత అధికారులు నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదికకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ఆధారంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలి, కఠినంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తామంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు పూర్తి స్థాయి సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక భద్రతకి, ఒక ప్రాజెక్టుకి సంబంధించిన భద్రత, అదేవిధంగా ఎంతో మంది వేల మంది బ్యారేజ్ కనుక ఏమన్నా విధ్వంసానికి గురైతే ఖచ్చితంగా కింద ఉన్న లంక గ్రామాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నీట మునిగిపోయి అదేవిధంగా అనేక అపార నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి
భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో వీళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎవరైతే తప్పు చేశారనే అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అయితే ఈ నివేదిక ఆధారంగానే ఇంకా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి ప్రాథమికంగా ఒక నివేదికని సీఎం చంద్రబాబుకి సమర్పించిన పరిస్థితి అయితే ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.